కాలేజీలో ఉన్నావా? ఓకే. సిలువను ఎత్తుకొని ఉన్నావా? ఒక ఉద్యోగం చేస్తున్నావు, నీ కొలీగ్స్ ఉన్నారు నీ చుట్టూ, వారి మధ్యలో ఉన్నావు, వారి మధ్యలో నువ్వు నీ సిలువను ఎత్తుకొని ఉన్నావా? ప్రభువు నిత్యము నిన్ను హెచ్చరిస్తున్నాడా నీ హృదయంలో? గమనించండి. ప్రభుని వెంబడించడం అంటే ఆషామాషి కాదు. ప్రభుని వెంబడించే మార్గము చాలా ఇరుకైంది. ఇది విశాల మార్గము కాదు. ఆ ఇరుకైన మార్గంలో నువ్వు వెంబడించాలి అన్నప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఈరోజు ప్రభుని వెంబడించవలసిన నీవు అన్నిటినీ, లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి పరిశుద్ధతను చేత పట్టుకొని నువ్వు వెంబడిస్తున్నావు.